అసలు నిజంగా ఇంత దరిద్రం ఎక్కడ ఉండదండి. డబ్బులకి అమ్ముకుని ట్రాక్టర్ తీసుకొస్తున్నారండి. అసలు అది ఎంత దరిద్రం. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుంటే, మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. 2 రోజుల పాటు వరదలో చిక్కుకుని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న కొందరు మీడియాతో మాట్లాడుతూ తమ బాధను వెళ్లగక్కుతున్నారు. తిండి తిప్పలు లేక అల్లాడిపోయామని, కనీసం మంచినీళ్లు ఇచ్చిన నాథుడు లేడని వాళ్లు చెబుతున్నారు. వరదలో చిక్కుకున్న తమను రక్షించడానికి ఒక్క పడవ కూడా రాలేదని కొందరు అంటున్నారు. ప్రభుత్వం ఏరియాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చిందని, అయితే ఆ నెంబర్లకు ఫోన్ చేస్తుంటే ఎప్పుడూ బిజీ వస్తుందని ఓ యువకుడు ఏఎన్ఐతో మాట్లాడుతూ అన్నాడు. అలా అని కలెక్టర్ ఆఫీస్కు ఫోన్ చేస్తే మీరు చేయాల్సిన నెంబర్ ఇది కాదని, వేరే వాళ్ళు వస్తారని అంటున్నారని వాపోయాడు. ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు కానీ సాయం చేయడానికి ఎవరూ రావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇతను మాత్రమే కాదు, చాలా మంది అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. From 2 days the flood has covered from the all sides and there was no rescue from the government. Even the boats are coming for 2 days, one boat, and that too in the main road and not covering the lanes where the old people are there, and the medicine supply is also not there, and there is no proper food. Water is also over in the tank. We have been suffering with the less adequate of drinking water as well as pump water. ఒకవైపు ప్రజలు పీకల్లోతు నీళ్లలో మునిగి కష్టాల్లో ఉంటే, కొందరు మాత్రం వారిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నడవలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు సైతం వరద నీటిలో కాళ్లు ఈడ్చుకుంటూ రావాల్సి వస్తోంది. కొంతమంది ట్రాక్టర్లు, ట్రక్కులు ఏర్పాటు చేసి వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవత్వం అనేది లేకుండా డబ్బులు ఎలా వసూలు చేస్తారని ప్రజలు మండిపడుతున్నారు. అసలు నిజంగా ఇంత దరిద్రం ఎక్కడ ఉండదండి. డబ్బులకి అమ్ముకుని ట్రాక్టర్ తీసుకొస్తున్నారండి. అసలు అది ఎంత దరిద్రం మనకు తెలియదండి. మాకు తెలియదు కానీ డబ్బులు అయితే ఎక్కించుకుంటున్నారు. ముసలోళ్ళని లేదు, పిల్లలని లేదు, నీళ్లలో మునిగిపోతున్నా గానీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి డబ్బులు కావాలి ఆ పూటకి. మనకు తెలియదు అంకుల్. ఇంకా వాళ్ళ డబ్బులు అంటున్నారు, ఇంక మేము వచ్చేసాం, మనం ఏం చేయలేము చెప్తున్నారు కానీ మళ్ళీ ఎవరిని ఎక్కించుకోవట్లేదు. మామూలు సహాయం చేసేలా 15 మంది ఉంటున్నారు లారీలో. 15 మంది లారీలోనే ఉంటున్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. 15 మంది వాళ్లే సహాయించే వాళ్ళు వాళ్లే ఉంటే మిగతా వాళ్ళు ఎవరిని ఎక్కించుకుంటారు? మాకున్నారు అంటున్నారే, ఎక్కించుకోవట్లేదు ఎవరిని. ఈయన హ్యాండిక్యాప్డ్ అంకుల్, మీరు చూస్తున్నారు, అలానే వచ్చాం మేము. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళుతున్న రెస్క్యూ సిబ్బంది సైతం బోట్లలో ఎక్కువ మందిని ఎక్కించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో రెస్క్యూ బోట్లో 5 నుంచి 8 మంది సిబ్బంది ఉంటున్నారని, వాళ్లే అంతమంది ఉంటే ఇక వరద బాధితులను ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో బోటులో 3 లేదంటే 4 మాత్రం తీసుకెళ్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాకుండా అధికారులు, రెస్క్యూ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపం స్పష్టంగా కనిపిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. బోట్లు, రెస్క్యూ సిబ్బంది ఎంతమంది ఉన్నా ఇప్పటికీ వరదల్లో చాలా మంది చిక్కుకుని ఉన్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల వరద బాధితులకు ఆహారం అందలేదని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని స్వయంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అధికారుల అలసత్వం కారణంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఏ విధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలన్నారు. ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు. మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నేను IVRS కండక్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది. ఆ IVRS మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లు పంపిస్తున్నా.
ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. నేను పంపించే IVRS మీకోసరం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి. ఇమ్మీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత, మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి, వాస్తవాలు చెప్పండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనమందరం ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను. నేను అందరి అంత చెప్తున్నాను. ఇంతవరకు 2 రోజుల నుంచి చెప్పాం. ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు. అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. రైజ్ టు ద అకేషన్, మానవతా దృక్పథంతో పనిచేయండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం. మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం. మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు ఒడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.